బ్యాంక్ అంటే భద్రతకు ప్రతీక. మరి బ్యాంకులో కుదువపెట్టిన భూమి పత్రాలు కనిపించకుండా పోతే పరిస్థితి ఏంటి? ఆదిలాబాద్లో అలాంటి ఘటనే జరిగింది. ఓ ఖాతాదారుడు తనఖా పెట్టిన విలువైన ఇంటి స్థలం మాయం కావడం కలకలం రేకెత్తిస్తోంది. బ్యాంకుల్లో సొమ్ముకే కాదు, చివరకు తనఖా పెట్టిన ఆస్తులకు భద్రత లేకుండా పోతోంది. ఆదిలాబాద్లో ఎస్బీఐకి అనుబంధంగా ఉండే ఏఎంసీలో అలాంటి ఘటనే వెలుగు చూసింది. కొండ ప్రదీప్కు ఆదిలాబాద్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ పక్కనున్న సర్వే నెంబర్ 159/2/3లో 216.66 స్క్వేర్ యార్డు విస్తీర్ణంతో ఖాళీ స్థలముంది. వ్యక్తిగత వ్యాపారం రీత్యా 23 లక్షల రూపాయల కోసం 2023 నవంబర్ 22న ఎస్బీఐ ఏఎంసీలో తాకట్టు పెట్టాడు. రుణం తిరిగి చెల్లించినా ప్రదీప్ ఇంటి పత్రాల్ని బ్యాంకు అధికారులు తిరిగి ఇవ్వడం లేదని చెప్తున్నాడు. ఆదిలాబాద్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను 23 lakhs పర్సనల్ లోన్ తీసుకోవడం జరిగింది. 23లో దానికి నా ప్లాట్ మార్గేజ్ చేయడం జరిగింది. నెలవారీగా నేను ఇంట్రెస్ట్ కట్టుకోవడం జరుగుతుంది. 2025లో బ్యాంక్ సూచన ప్రకారం 15 lakhs పే చేసి 8 lakhs ముద్ర లోన్ కన్వర్ట్ చేస్తా అని చెప్పడంతో నేను 15 lakhs డిపాజిట్ చేశాను బ్యాంక్ కరెంట్ అకౌంట్లో. నేను డాక్యుమెంట్స్ అడగడం జరిగింది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మార్గేజ్ రిలీజ్ చేయమని. దాంతో వాళ్ళు నాకు మెయిల్ పెట్టారు, మీ డాక్యుమెంట్ గల్లంతా అయినాయి, మేము ఏం చేయలేము అని చెప్పేసి అనేశారు. బ్యాంకు రుణానికి నా డాక్యుమెంట్స్ కి ఏ భద్రత లేనప్పుడు భయాందోళన చెంది నా డాక్యుమెంట్ డిపాజిట్ చేసిన మనీ రివర్స్ తీసుకున్నాను. బ్యాంకు అధికారులు తాను తాకట్టు పెట్టిన పత్రాల్ని పోగొట్టారని, ఆ తప్పిదం నుంచి తప్పించుకునేందుకు తనను మొండి బకాయిదారుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రదీప్ అంటున్నాడు. ఇంటి స్థలం పత్రాల్ని అడిగితే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్ను ఈటీవీ ఈనాడు బృందం సంప్రదించే ప్రయత్నం చేయగా దురుసుగా మాట్లాడారు. పోలీసు కేసు చేస్తానని బెదిరించే ప్రయత్నం చేశారు. ఖాతాదారుడు ఇంటి స్థలం కాగితాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే అవి ఎక్కడో పోయాయని, వాటి గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని దాటవేసే ప్రయత్నం చేశారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన బ్యాంకర్ల విధి నిర్వహణ పట్టింపు లేదన్నట్లుగా సాగుతుంది. బ్యాంకుల్లో దాచుకునే విలువైన డాక్యుమెంట్లకు భద్రత లేకుండా పోతుంది. ఖాతాదారుల అభ్యంతరాలను నివృత్తి చేసే పని జరగడం లేదు. ఉన్నతాధికారులు ఆరా తీస్తే తప్ప ఇందులో జరుగుతున్న మతలబేంటో వెల్లడి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కెమెరామెన్ కిరణ్ మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.